గుడిలో గంట మ్రోగించడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, మొదటిది మనస్సు ఏకాగ్రత కోసం. దేవాలయంలోనికి ప్రవేశించే ముందు గంట మోగిస్తే మన చిత్తంలోని ఇతర ఆలోచనలు తొలగి దేవునిపై మనస్సు కేంద్రీకృతమవుతుంది. బయట జ్ఞాపకాలన్నీ మరచి మనస్సు దేవుడి ధ్యానంలోనికి వెళుతుంది. రెండవది శబ్ద తరంగాల ద్వారా శుద్ధి. గంట ధ్వని వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పరిసరాలు పవిత్రంగా మారతాయి. గంట శబ్దం ఓం ధ్వనితో సమానమైన శక్తిని కలిగించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి. పంచతత్వాల కలయిక. గంట శబ్దంలో వాయు, అగ్ని, ఆకాశ, భూమి, జల తత్వాల శక్తి లభిస్తుంది. దీనివల్ల పరిసరాల వాతావరణం పవిత్రంగా మారుతుంది. నాలుగవది దివ్య శక్తిని ఆహ్వానించడం. దేవుని సమక్షాన్ని మరింత బలపరచడానికి గంట మ్రోగిస్తారు. ఓ దేవా, నీ దృష్టి మాపై ఉండాలని కోరుతున్నాము అనే సంకేతంగా భావిస్తారు. ఐదవది శరీర శాస్త్రం ప్రకారం, అంటే సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, గంట మ్రోగించినప్పుడు దాని శబ్ద తరంగాలు మన మెదడులోని 2 భాగాలను యాక్టివేట్ చేస్తాయి. దీనివల్ల మనలోని అలర్ట్నెస్ పెరిగి శరీరంలో ఉన్నటువంటి శక్తి పెరుగుతుంది. ఇక ప్రతి గంట ధ్వనిలోనూ ఏముందంటే, ఘంటానాదం శివస్వరూపం. ఘంటానాదం శివస్వరూపం అంటే ఘంటానాదం శివుడి స్వరూపము అని చెప్పగానే చెబుతున్నది.